హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళి రాపల్లి. ప్రజల ఎమోషన్స్తో ఆడుకోవడం కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా పోలీసులకి పరిపాటి అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో అంటూ వార్తలు విరివిగా వస్తున్న తరుణంలోనే ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక దారుణం జరిగింది. అది ఎంత దారుణం అంటే అంత దారుణం. ఇందుట్లో చెప్పడానికి మాటలే లేవు. అంతర్వేదిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడానికి కారణం ఈ పోలీసులే. ఎందుకంటే కాపు సంఘాన్ని ఏర్పాటు చేసిందే వంగవీటి రంగా గారు. అటువంటి వంగవీటి రంగా గారి విగ్రహాన్ని పర్మిషన్ లేదంటూ పీకి పక్కన పడేశారు పోలీసులు. ఎంత దారుణం కదా! వంగవీటి రంగాకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వంగవీటి రంగాని ఎంతమంది అభిమానిస్తారు. ఇప్పటికీ వంగవీటి రంగా పేరు చెప్తేనే విజయవాడలో చాలామంది మా నాయకుడు అని చెప్పుకుంటూ ఉంటారు కదా! అటువంటి వంగవీటి రంగ విగ్రహాన్ని రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా తీసేయగలరా పోలీసులు? ఆలోచించండి ఒకసారి. లోకల్ లీడర్స్ కానీ మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అండదండలు కానీ లేకపోతే వంగవీటి రంగా గారి విగ్రహాన్ని అంతర్వేదిలో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రదేశం నుంచి తొలగించగలరా? కానీ ఆ సాహసానికి ఒడిగట్టారంటే దాని వెనక ఏదో పెద్ద హస్తాలు ఉన్నట్టు మీకు అర్థమవుతుందా లేదా? గతంలోనే మనకు తెలుసు వంగవీటి రంగా చనిపోవడానికి చాలా మంది రాజకీయ ప్రముఖులు అప్పట్లో ఉన్నవారు, పక్కన ఉన్నవారు కూడా కారణం అంటూ వార్తలు మనం వింటూనే ఉన్నాం. మరి అటువంటి తరుణంలో కాపు సంఘాలు ఏర్పాటు చేసి దానికంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చి దానిపైన నిలబడి దానికోసం దీక్ష చేస్తూ ప్రాణాలర్పించినటువంటి, దారుణంగా హత్య గావించబడినటువంటి వంగవీటి రంగా విగ్రహాన్ని ఘోరంగా అవమానించారు. దీన్ని కాపు సంఘాలు ఎలా తీసుకోవాలి? కాపుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఎలా తీసుకోవాలి? ఆయన అధికారంలో కూటమిలో ఉన్నప్పుడే ఇలా వంగవీటి రంగా గారి విగ్రహాన్ని తీసి డస్ట్బిన్లో విసిరేయడానికి ట్రై చేశారంటే కారణం ఎవరు? ఇప్పుడు కాపుల పక్షాన్ని వచ్చి వంగవీటి రంగా తరపున పవన్ కళ్యాణ్ మాట్లాడగలిగే దమ్ము సత్తా ఉందా? పోలీసులకు వ్యతిరేకంగా నిరసనలు నినాదాలు చేసి ఆ విగ్రహాన్ని తిరిగి అదే ప్లేస్ లో పెట్టించగలిగారు కాపు లీడర్స్. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? దీనికి ఎవరు కారణం? ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. చూశారు కదా, వంగవీటి రంగానే ఒక నాయకుడికి, ఒక కమ్యూనిటీకి ఆదర్శంగా ఉన్న వ్యక్తిని రాజకీయ నాయకుడిగా విజయవాడలో తనకంటూ ఒక సుస్థిరమైన స్థానం అందరి గుండెల్లో ఉంది. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఈజీగా తీసేసిన వీళ్ళకి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు, పోలీసులకి ఎంత ధైర్యం ఉందో ఒకసారి మీ కాపు సంఘాల వారు, అదేవిధంగా దీనికి వెనకుండి నడిపించిన వాళ్ళు ఆలోచించుకోండి. థ్యాంక్ యూ. ఇది రంగా గారికి జరిగినటువంటి దారుణమైనటువంటి అవమానంగానే నేను భావిస్తూ ఉన్నాను. మీరు ఎలా భావిస్తూ ఉన్నారు? నాకు తెలియనప్పుడు మా గుంటూరులో బస్సుల అద్దాలు, రైళ్లు అన్ని ఆపేసి రోడ్డు మీద రాస్తారోకులు చేశారు. ఏంటి అంటే అప్పుడు మాకు తెలియదు, ఎవరో ఒక అతను చనిపోయారని చెప్పారు. చాలా చిన్నవాళ్ళం అనుకుంటాను నాకు తెలిసి. అటువంటి రంగా
ఆ తర్వాత తెలిసింది నాకు ఆయన వల్లే అలా జరిగిందని. ఇప్పటికి మా ఊర్లో వంగవీటి రంగా గారి విగ్రహం ఉంటుంది. అది కూడా నడి రోడ్డు మీద ఉంటుంది. అటువంటి విగ్రహాల్ని పర్మిషన్ లేదని తొలగిస్తే ఎవడన్నా ఊరుకుంటాడా? ఊరుకోడు. మరి కాపు సంఘాల వాళ్ళు ఎవరైతే ఏం చేస్తారో చూడాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో చూడాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.